జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24 సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థ అసలు భారతదేశానికి ఎందుకు అవసరం అనే విషయం మీద కాసేపు మనం ఇంటరాక్షన్ చేసుకుందాం. ముఖ్యంగా పంచాయతీరాజ్ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి పంచాయతీ అనే మాట ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వినే ఉంటాం. ఒక రకంగా భారతీయ వ్యవస్థలో పంచాయతీరాజ్ అనేది ఒక మౌలిక వ్యవస్థగా, ఒక మౌలిక స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాధాన్యత మనకి పంచాయతీరాజ్ సిస్టమ్కి ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడినప్పటికీ కూడా స్వాతంత్ర్యానంతరం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 243 ద్వారా మనం ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి చాలా అంశాలను మనం రాజ్యాంగబద్ధం చేసుకున్నాం. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 40 ప్రకారం మనకి కావాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనం భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మనం దీన్ని అమలు చేస్తూ దీని యొక్క ప్రాధాన్యతని ఈ రోజు కూడా మనం నిలబెట్టుకున్నాం. అయితే నేను సివిల్స్ రాసిన రోజుల్లో ఒక ఎస్ఏకి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది, వ్యవస్థ అనేది విఫలమైన దేవుడా అని. జనరల్గా ఒక పాయింట్ అనుకోండి, పంచాయతీరాజ్ అనేది విఫలమైందా విజయవంతమైందా అడగచ్చు. కానీ పంచాయతీరాజ్ అనేది విఫలమైన దేవుడా అనే అర్థం ఏంటి? దేవుడు అనే పదంతో మనం పోల్చుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఎంత గొప్పది అని చెప్పకనే చెప్తున్నట్టు అర్థం. సో దేవుడు లాంటి ఒక వ్యవస్థ విఫలమైందా అని అడగడంలోనే ఆ యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని చెప్తూ దాని అమలులో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా ఇక్కడ కంటెంట్ రూపంలో అడగడం జరిగింది. సో అక్కడ నుండి ఆ పరీక్ష తర్వాత నేను పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అవగాహన ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాను. దానిలో భాగంగానే చక్కగా పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం తెలుసుకోవడం, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మొదలవన్నీ కూడా నాకు లభించాయి. అనుకోకుండా యాదృచ్ఛికంగా కూడా నాకు వచ్చిన ఉద్యోగం కూడా పంచాయతీరాజ్ సిస్టంలోనే కావడం వలన నేను అప్పటి వరకు దాన్ని తెలుసుకున్నటువంటి ఆ విజ్ఞానాన్ని ఆ పంచాయతీరాజ్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడం కూడా అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశంగా భావించాం. సో ఏదైనప్పటికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అనే దాన్ని మనం తెలుసుకోవాలి, దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అంటే గ్రామం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా గ్రామం అనే దాన్ని మనం చాలా ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకు గ్రామం అనే దాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలంటే భారతదేశం యొక్క సిస్టమ్, భారతదేశం యొక్క వ్యవస్థ మనకు తెలుసు గ్రామీణ వ్యవస్థ. ఈ రోజు కూడా 68% ప్రజలు గ్రామాలలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి? గ్రామ స్వరాజ్యం అనే భావన. మహాత్మా గాంధీ గారి కాలంలోనే గ్రామ స్వరాజ్యం అనే భావనని ఆయన గ్రామాల యొక్క అభివృద్ధి కోసం తీసుకుని వచ్చారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? గ్రామ స్వరాజ్యం అంటే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామం స్వయం పాలన చేసుకుంటూ ఒక గణతంత్ర రాజ్యంగా వెలసిల్లడం. అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం తన యొక్క స్వయంగా తాను పరిపాలించుకుంటూ ఒక గణతంత్ర రాజ్యంగా ఆ యొక్క గ్రామం వెలసిల్లాలి. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగు పొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకుంటూ స్వయం సమృద్ధమై స్వయం ప్రతిపత్తి గల గ్రామాలుగా ఆ యొక్క గ్రామం తయారవడం అనేది గ్రామ స్వరాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. గ్రామాల మధ్య సంబంధాలు, గ్రామాల యొక్క స్వయం పరిపాలన, గ్రామాల యొక్క స్వయం ప్రతిపత్తి. సో గ్రామాలు ఒక ప్రత్యేకమైన గణతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందడం. సో ఈ రకంగా చెందుతున్నప్పుడు మనం ఒక డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలి అంటే పరిమితమైన విధానాలను, తనకున్న విధానాలనే పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క స్థాయిలో ఉండే పై స్థాయి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా మళ్ళీ కొన్ని స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే పై స్థాయి ప్రభుత్వాలతో ఉండేటువంటి సంబంధాన్ని ఇప్పుడు కూడా మనం విస్మరించకూడదు. కాబట్టి పరిమితమైన విధానాలను అమలు చేయడానికి తన చట్ట పరిధిలో తనకున్నటువంటి విధానాలు, అదే పరిమితం. సో అటువంటి పరిమితమైన విధానాలను అమలు చేయడానికి అధికారం కలిగి ఉండి జాతీయ ప్రాంతీయ ప్రభుత్వంలో భాగంగా, ఇప్పుడు అనుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ప్రాంతీయంగా కూడా ప్రభుత్వాలు, అందులో భాగంగా ఉన్న ఒక చిన్న పరిధికి సంబంధించినటువంటి పరిమితమైన ప్రభుత్వ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం కలిగి ఉంటూ ఒక చిన్న పరిధిలో, ఒక గ్రామం పరిధిలో, ఒక పట్టణం పరిధిలో, తనకున్నటువంటి పరిధిలో తను పరిమితమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ప్రభుత్వ వ్యవస్థను మనం పంచాయతీరాజ్ వ్యవస్థగా భారతదేశం నిర్వచించుకుంది.
ఇది మనందరికీ కూడా ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సిన అంశం. సో కాబట్టి గ్రామ స్వరాజ్యం అంటే ఇక్కడ మనం దీని ద్వారా ఏం చెప్పుకోవాలి? గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు తమ స్వయం ప్రతిపత్తి మీద తమని తాము అభివృద్ధి దిశగా నడిపించుకోగల పరిపాలనను సాధించుకోవడమే. ఏ గ్రామానికి ఆ గ్రామం తనను తాను పరిపాలించుకుంటూ తమ స్వయం ప్రతిపత్తిపై నిలబడుతూ ఒక స్వయం సమృద్ధిని సాధించడమే మనం గ్రామ స్వరాజ్యంగా చెప్పుకోవాలి. దాన్ని సాధించడం కోసం భారతదేశం నిర్వహించబోతున్నటువంటి వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థగా మనం అర్థం చేసి, వ్యవస్థ అంటే ఒక హై లెవెల్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంటింగ్ ఇన్ లో లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ఒక అద్భుతమైన ఒక గొప్ప కాన్సెప్ట్ని, గ్రామ స్వరాజ్యం అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ని మనం ఎక్కడ ఆ గ్రామాలలో లో లెవెల్ అడ్మినిస్ట్రేషన్ గ్రామాలలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ, అద్భుతమైన విధానంగా మనం చెప్పుకోవచ్చు. సో అలా చెప్పుకున్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల మనకి ఏమేమి లాభాలు కలుగుతాయి, ఇది మనం ముందుగా గుర్తించాలి. ఇటువంటి అంశాలు మనం ఒక 4-5 విషయాలు చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం బ్రీఫ్గా చెప్పుకునేటప్పుడు వనరుల పంపిణీని మెరుగుపరుచుకోవచ్చు. మన యొక్క రీసోర్సెస్ ఉన్నాయి, ఆ యొక్క రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన రీసోర్సెస్ ఉంటాయి. ఆ రీసోర్సెస్ అనేవి మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఈ యొక్క లోకల్ రీసోర్సెస్ ఇంప్లిమెంటేషన్ విషయంలో మనం చక్కని డిస్ట్రిబ్యూషన్ని సాధించుకోవచ్చు. ఇక రెండవది, ప్రభుత్వ పనుల్లో స్థానికులు ప్రత్యక్షంగా పాల్గొనేలా చేయొచ్చు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు కొన్ని లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఒక స్థానిక ప్రభుత్వంగా ఉండేటువంటి గ్రామీణ పట్టణ పంచాయతీల్లో పనిచేస్తున్నారు. సో ఈ సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఇలా అనేక మంది మండల స్థాయిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీరందరూ కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క స్థానికంగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పీపుల్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్, పీపుల్ అనేవాళ్ళు రకరకాల హోదాలలో ఎఫెక్టివ్గా తమ యొక్క పార్టిసిపేషన్ ఇవ్వడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ మనకి అవసరమవుతుంది. ఇక మూడవది, గ్రామీణ ప్రజల యొక్క దైనందిన అవసరాలు మెరుగైన పద్ధతిలో తీర్చుకోవచ్చు. ప్రజలందరికీ సహజంగా ఉండేటువంటి కామన్ నెసెసిటీస్ ఉంటాయి, దైనందిన అవసరాలు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ మోడల్లో పీపుల్ అంతా కూడా ఒక కామన్ నెసెసిటీని అన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా ఒక మెరుగైన పద్ధతిలో వీరందరూ కూడా తమ యొక్క దైనందిన అవసరాలు తీర్చుకునే విధంగా మనం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇకపోతే నాలుగవది, లోకల్ ఎంప్లాయింగ్. ఇప్పుడే అనుకున్నాం, అనేక మంది ప్రజాప్రతినిధుల రూపంలో, అనేక మంది ఉద్యోగుల రూపంలో, ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అలాగే అనేక మంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవస్థలో భాగంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మనం స్థానికంగా ఉండే ప్రజలందరికీ కూడా అధికంగా ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని అభివృద్ధి చేసుకోవచ్చు, పంచాయతీరాజ్ సిస్టంలో సాధించుకోవచ్చు. అలాగే పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫీల్డ్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే పోవర్టీ ఎరాడికేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లోనే గ్రామం లేదా పట్టణ ప్రాంతాల్లో ఉండే స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో మనం ప్రత్యక్షంగా అమలు చేసుకునే విధంగా సమర్థవంతమైన ప్లాన్ని మనం ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 2-3 అంశాలు ప్రధానంగా తీసుకుంటే, ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగినటువంటి వ్యవస్థలుగా ఇవి పనిచేస్తాయి. అలాగే సంక్షేమము, అభివృద్ధి అనేది ప్రతి గ్రామ స్థాయి వరకు, ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంటి స్థాయి వరకు, చిట్ట చివరి వ్యక్తి వరకు ఇవి అందుబాటులోకి వచ్చే విధంగా పనిచేయడానికి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలు పనిచేస్తాయి. అలాగే ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పరిపాలనలో భాగంగా ఒక భారతీయుడిగా ఈ యొక్క భారతదేశ పరిపాలనలో ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలు తోడ్పడుతున్నాయి. సో ఇంతటి గొప్ప అవకాశాలు మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలు అందిస్తున్నాయి. కాబట్టి మనం పంచాయతీరాజ్ వ్యవస్థని భారతదేశ వ్యవస్థలో ఒక మౌలిక వ్యవస్థగా, మౌలిక స్వరూపంగా మనం ఈ రోజున వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు భారతదేశం
ఎటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలన్నా పంచాయతీలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ పంచాయతీల ద్వారా వీటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తేనే విజయవంతం అవుతాయి అనే విధంగా ఈ రోజున భారతదేశం ముందుకెళ్తుంది. వాటి ఉదాహరణ కూడా మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఈ రోజున కేవలం గ్రామ స్థాయిలో పరిపాలన అంటున్నాం. గ్రామ స్థాయిలో పరిపాలన అంటే కేవలం గ్రామంలో జరిగే పనులే కాదు, అంతర్జాతీయంగా కొన్ని పనులు భారతదేశం ఈ రోజున సాధించాల్సిన సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంటివి. మరి ఇటువంటి అనేక సందర్భాల్లో అనేక స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేయాలి, పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయాలంటే పంచాయతీలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే దాన్ని కూడా మనం ఆ ప్రాధాన్యతను కూడా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం రోజు తెలుసుకోవడం అనేది ఒక భారతీయుడిగా మనందరి యొక్క బాధ్యతగా భావిస్తూ మిగతా ఆ యొక్క ప్రాధాన్యత అంశాలను కూడా ఒకసారి చూస్తున్నాము. ఇందులో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా భారతదేశం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కీలకమైన అంశంగా ఈరోజు ఉంది. అందుకు కారణాలు ఏంటి, ఉదాహరణలు కూడా కొన్ని చెప్పుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచమంతా 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది, పూర్తి చేయాల్సి ఉంది, సాధించాల్సి ఉంది. 2030 నాటికి ఈ 17 గోల్స్ మనం సాధించాలి. మరి ఈ 17 గోల్స్ని మనం సాధించడం కొరకు ఎటువంటి విధానాలను భారతదేశం పాటిస్తుంది అంటే ఈ 17 గోల్స్ని అంటే భారతదేశంలో 17 గోల్స్ని సాధించడానికి రకరకాల శాఖల ద్వారా నిర్వహిద్దామా అని కొన్నాళ్ళు ఆలోచించడం జరిగింది. కానీ భారతదేశం వ్యవస్థలో వివిధ శాఖలు ఉన్నప్పటికీ కూడా ఈ శాఖలన్నీ కూడా కన్వర్జెన్సీ మోడల్లో చాలా సందర్భాల్లో కలిసి పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి ఇందాక 70% వరకు మనకి గ్రామీణ ప్రాంతమే ఉంది భారతదేశంలో. సో ఇక్కడ ఖచ్చితంగా శాఖలన్నీ కూడా చాలా సందర్భాల్లో కలిసి పనిచేసేటువంటి ఏకీకరణ అంశాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన జరగాలి అంటే ఖచ్చితంగా గ్రామం నుంచే ఇది మొదలవ్వాలి. అప్పుడే మొత్తం దేశం అంతా కూడా వీటిని సాధించడం జరుగుతుంది. అందుకే దానికి లోకలైజేషన్ ఆఫ్ ఎస్టీడీ గోల్స్ అనుకున్నాం. ఎస్టీడీ గోల్స్ని మనం లోకలైజ్ చేయాలి. లోకల్ అంటే గ్రామం, భారతదేశంలో లోకల్ అంటే గ్రామం అని అర్థం మనకు తెలుసు. లోకల్గా ఉండే అంశం గ్రామమే. సో గ్రామీణ ప్రాంతము నుండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అమలు చేసేటువంటి ఒక విధానాన్ని లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద మనం చెప్పుకుంటున్నాం. సో కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన పూర్తిగా విజయవంతం అవ్వాలంటే భారతదేశంలో గ్రామం నుంచి వీటిని అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం ద్వారా వీటిని మరి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ అమల్లో ఎవరు దీన్ని పూర్తి స్థాయి నోడల్గా పర్యవేక్షిస్తూ అమలు చేస్తారు అంటే ఖచ్చితంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ పట్టణ స్థానిక ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వ్యవస్థగా పంచాయతీరాజే ముందుకుంది. అందుకే భారతదేశంలో ఈ యొక్క 17 గోల్స్ని 9 థీముల కింద మార్చారు. అంటే ప్రతి థీములో కొన్ని గోల్స్ ఉంటాయి. ఉదాహరణకి థీమ్ నెంబర్ 1 ఉంది, పేదరికం లేని గ్రామం. ఇలా 9 థీమ్స్ కింద మార్చి ఈ 9 థీముల ద్వారా 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం కొరకు భారతదేశంలో దీన్ని PDI పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్, పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఇండెక్స్ పేరిట భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కొరకు కేంద్రంలో రాష్ట్రాలలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను మనం ఈ రోజున కార్యాచరణలోకి తీసుకొచ్చాం. అంటే ఒక అంతర్జాతీయ స్థాయి అంశాన్ని మనం భారతదేశంలో అమలు చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం కొరకు మనం పంచాయతీరాజ్ వ్యవస్థ ఆధ్వర్యంలోనే ఈ రోజున పనిని ప్రారంభించడం జరిగిందని గమనించాలి. ఇకపోతే మరొక ఉదాహరణ మనం చూద్దాం. మరొక ఉదాహరణ చూసినప్పుడు మన భారతదేశపు అత్యున్నతమైనటువంటి శాసనంగా మన భారత రాజ్యాంగాన్ని చెప్పుకుంటాం. ఈ భారత రాజ్యాంగం ద్వారా నిర్దేశించబడినటువంటి ఆదేశిక సూత్రాలలో సంక్షేమం, అభివృద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు. సో వీటి అమలు కొరకు భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలని అమలు చేస్తూ ఉంటాయి. ఈ పథకాలన్నీ కూడా విజయవంతంగా అమలు జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇవి గ్రామ స్థాయి నుంచి అమల్లోకి రావాలి. కాబట్టి మనకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలతో సహా అనేక పథకాలు ఈ రోజున పంచాయతీరాజ్ యొక్క అస్తిత్వం ద్వారా మాత్రమే, అంటే గ్రామ పంచాయతీల యొక్క పరిపాలనలో స్థానిక ప్రభుత్వాల యొక్క పరిపాలనలో భాగంగా భాగస్వామ్యాన్ని తీసుకుని ఈ యొక్క స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి భారతదేశంలో ఉన్నటువంటి స్కీమ్లో గొప్ప స్కీమ్గా మనం చెప్పుకునే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది. దీనికి సంబంధించి అనుమతి ఎవరిస్తారు? గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభ తీర్మానం మాత్రమే అనుమతిస్తుంది.
సో ఈ రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థని భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పథకాల అమల్లో కూడా కీలకమైన స్థానంలో తీసుకురావడం జరిగింది. ఇక మరొక ఉదాహరణ మనం రాష్ట్రాల స్థాయిలో తీసుకుందాం. రాష్ట్రాల స్థాయిలో తీసుకున్నప్పుడు పంచాయతీరాజ్ చట్టాలు భారతదేశంలో మనకి ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం వాటి కోసం చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా ప్రతి రాష్ట్రం కూడా ప్రత్యేకమైన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని 2 అంచెలు, కొన్ని 3 అంచెలు, కొన్ని 4 అంచెల్లో. ఆ అంచెల ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి అనుసరిస్తూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేసుకుని ఆ చట్టాల ద్వారా అవి పంచాయతీ వ్యవస్థని చట్టబద్ధంగా స్థానిక ప్రభుత్వాలుగా నిర్వహించుకుంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఉంది. ఈ చట్టం ద్వారా మనం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో మనం చట్టబద్ధంగా వ్యవస్థీకృతం చేసుకుని స్థానిక ప్రభుత్వాల రూపంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా మనం సేవలు అందిస్తూ ఉన్నాం. ఇక వ్యక్తిగతంగా చూసుకున్నా ఇందాక మనం అనుకున్నాం, కొన్ని లక్షల మంది ప్రజాప్రతినిధులు, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా భాగస్వాములయ్యారు. వీరందరి ద్వారా పట్టణ, గ్రామీణ, స్థానిక ప్రభుత్వాలలో పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా దేశం పంచాయతీరాజ్ సిస్టాన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన చోదకంగా తీసుకొని ముందుకు వెళ్తుందని చెప్పుకోవడానికి మనం ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, ఇంకా చెప్పండి వ్యక్తిగత స్థాయి వరకు అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశ పరిపాలన ఒక దిక్సూచిగా ఉందని మనం చెప్పుకోవాలి. అటువంటి వ్యవస్థ విజయవంతమైందా, విఫలమైందా అని చెప్పుకోవడాన్ని మనం ఇక్కడ ఒక ప్రశ్నగా భావించాల్సిన అవసరం కంటే బాధ్యతగా భావించాల్సిన అవసరం చాలా ఉందని ముందుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా అంతర్జాతీయ స్థాయి నుండి వ్యక్తి స్థాయి వరకు భారతదేశ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించాలి అన్నా ప్రధానంగా తీసుకునేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి విజయవంతమైందా, విఫలమైందా అని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే అది ఆ వ్యవస్థను విమర్శిస్తున్నట్లు భావించకూడదు. ఎందుకంటే అది ఏర్పడిన లేదా దానిని రాజ్యాంగం స్వీకరించినటువంటి స్ఫూర్తి మాత్రం చాలా గొప్పది. ఈ దేశంలో ఎందరో స్వాతంత్రం కోసం అపూర్వమైన త్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు, మానత్యాగాలు, ధనత్యాగాలు, అనేక రకమైన త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి భారతీయులందరికీ, ప్రతి వ్యక్తికి కూడా ఈ దేశపు స్వాతంత్ర ఫలాలు అందాలి అని చేసినటువంటి ప్రయోగాలలో భాగంగా ముందు స్థానంలో ఉండే వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఒకటి. ప్రతి వ్యక్తి దగ్గరికి కూడా ఆ ఫలాలు వెళ్ళాలి అని. సో ఇటువంటి నేపథ్యంలో తీసుకొచ్చేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమలులో కొన్ని విఫలతలు ఉంటాయి సహజంగా. అంత మాత్రాన ఇది వ్యవస్థ తప్పు కాదు, పంచాయతీరాజ్ యొక్క సిస్టంలో ఉన్నటువంటి లోటు కాదు, అమలులో వచ్చినటువంటి సమస్యలుగా మనం భావించాలి. అంతే తప్ప మొత్తం పంచాయతీరాజ్ సిస్టమే తప్పు, పంచాయతీరాజ్ వ్యవస్థ కరెక్ట్ కాదు అని మనం భావించాల్సినటువంటి అవసరమే లేదు. భారత రాజ్యాంగం వలనే ఈ దేశం వాటి యొక్క మౌలిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో శ్రద్ధ తీసుకోకుండా మనిషి యొక్క అవసరానికి మాత్రమే అవి ఉపయోగపడేలా వాడుకోవడం వలన మాత్రమే అవి తమ ఔన్నత్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. అంటే రాజ్యాంగం కానివ్వండి, పంచాయతీరాజ్ వ్యవస్థ లాంటి వ్యవస్థలు కానివ్వండి, వాటిలో ఉండేటువంటి మౌలిక స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకొని గౌరవించి మనం ఇంప్లిమెంట్ చేయడం కంటే ప్రస్తుత పరిస్థితులకు ఆధారంగా వాటిని మనం ఉపయోగించుకోవడం వలనే వాటి యొక్క గొప్పతనం మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవడమో లేదా దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది తప్ప ఆ వ్యవస్థలు ఎప్పటికీ కూడా విఫలమయ్యాయని మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ సభలో అంటారు, నవ్య రాజ్యాంగ సృష్టి మా యొక్క ఆశయం కాదు, ఆదర్శవంతమైన పాలనకు అవసరమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడమే మేము బాధ్యతగా స్వీకరించాము. ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించి మేమేదో గొప్ప పని చేశామని మేము విర్రవీగడం కోసం మేము రాజ్యాంగాన్ని తయారు చేయడాన్ని ఒక ఆశయంగా తీసుకోలేదు.
ఆదర్శవంతమైన పరిపాలన కొరకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం మేము అనేక రాజ్యాంగాలు చూసుండొచ్చు, అనేక విషయాలు చదువుండొచ్చు. కానీ ఏమి చేసినప్పటికీ కూడా ఆదర్శవంతమైన పరిపాలన ప్రజలకు అందించడం కోసం మాత్రమే మేము రాజ్యాంగాన్ని తయారు చేయడం మా బాధ్యతగా స్వీకరించామంటారు ఆయన. రాజ్యాంగపు మంచి చెడుల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే దానిని అమలు చేయడానికి మనం ఎన్నుకునే వారిని బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు, అలాగే దానిని అమలు చేసే వారిని బట్టే చెడు రాజ్యాంగం మంచిగా కూడా మారిపోవచ్చు అంటూ ఇటువంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసుకోవడంలో పాటించవలసిన చిత్తశుద్ధిని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ముందుగానే మన ముందుంచారు. సో ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ వ్యవస్థని అమలు చేసేవాళ్ళు వారిని బట్టి ఈ వ్యవస్థలు తమ యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించుకుంటాయి. లేదు అలా జరగనప్పుడు కేవలం అవి వాటి తప్పు అని మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక మంచి పరిపాలకులు వస్తారు, ఇంకా బాగా పరిపాలించాలనుకునే వాళ్ళు వస్తారు. వారు వచ్చినప్పుడు మళ్ళీ అవే రాజ్యాంగం, అదే పంచాయతీరాజ్ వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఒక అద్భుతమైన వ్యవస్థలుగా మన ముందు మళ్ళీ కనిపించవచ్చు. సో ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు అప్పటి స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తులు ఎలా ఉన్నారో వారందరి కోసమే ఆ రోజు వారందరి కొరకు రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేయాలనుకున్నారో ఆ విధంగా తయారు చేసినట్లే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క అవసరాల కొరకు, అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా మనం ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. సో అమలులో కొన్ని విఫలతలు, వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది విఫలమైన దేవుడు కాదు. నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగానని చెప్పాను, దాన్ని నేను కన్క్లూడ్ చేసింది అదే. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది దేవుడే, ఒక వ్యవస్థ పరంగా అది ఒక రకమైన దేవుడు లాంటి వ్యవస్థే. విఫలమైన దేవుడు కాదు. అర్థం చేసుకోవడంలోనే మనం ఆ యొక్క దేవుణ్ణి వేరేగా అర్థం చేసుకున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ పంచాయతీరాజ్ వ్యవస్థని మంచిగా అర్థం చేసుకునే రోజు వస్తుంది. అది ఆల్రెడీ పారదర్శకత, జవాబుదారీతన నేపథ్యంలో ఈనాటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి మరియు సాంకేతిక పరమైనటువంటి మార్పుల ఆధారంగా మనం చూస్తున్నాం. సో ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకోవడంలో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎప్పటికీ కూడా నిలిచి ఉంటాయి, కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనందరం కూడా భారతీయుడిగా మన యొక్క బాధ్యతను వాటి పట్ల నిలిపి ఉంచడం అనేది కూడా ముఖ్యమైన అంశంగా గుర్తించుకుంటూ వాటిని మనం గౌరవించుకుంటే పంచాయతీరాజ్ వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఎంతో అత్యున్నతమైన శిఖరాలకి చేరుకొని మనందరికీ కూడా అందులో భాగస్వామిగా చేయగలుగుతాయని నేను ఆశిస్తున్నాను. అందువల్ల ఈ సందర్భంగా ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం గురించి వాటి గురించి కూడా నెక్స్ట్ కొన్ని వీడియోలు కూడా మీ అందరి ముందు తీసుకురావాలని నిర్ణయించుకుంటూ వాటికి పరిచయంగా ఈ యొక్క మొట్టమొదటి వీడియోని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మీ ముందు వస్తున్నందుకు ఆనందంగా ఈ యొక్క విశేషాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.